బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతున్నది. ఆ పార్టీకి చెందిన మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనకు కాదని అధిష్టానం మల్లారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించింది. అప్పటి నుంచి వీరు ఇరువురి మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఒకనొక దశలో తీవ్ర స్థాయిలో ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఈ క్రమంలో రెండవసారి కూడా ఆయనకు మొండి చేయి చూపెట్టి ఎమ్మెల్యే అభ్యర్థి స్థానాన్ని తిరిగి మల్లారెడ్డి కేటాయించడంతో సుధీర్ రెడ్డి గుర్రుగా ఉంటూ వస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తనకు కనీసం సీఎం సభను ఆహ్వానం లేదని, ఇంతకంటే తీవ్ర అవమానం ఏముంటుందని సుధీర్ రెడ్డి తన ముఖ్య అనుచరుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం సభ జరుగుతున్న రోజే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మార్నింగ్ ప్రియా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత మల్పెద్ది సుధీర్ రెడ్డి కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా సమాచారం అంతా ఉంది. అతను 2014 నుంచి కూడా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు తనను కాదని మల్లారెడ్డికి, అంటే ఎంపీగా ఉన్న మల్లారెడ్డికి సీటు కేటాయించడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ మల్లారెడ్డికి అదేవిధంగా సుధీర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమన్నట్టుగా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇద్దరి మధ్యలో కూడా. అయితే 2018 జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఆయనకు సీట్ వస్తుందని ఆశించినా కూడా 2018లో సీటు రాలేదు. సో పార్టీ అధిష్టానం అప్పట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డిని మేడ్చల్ నుంచి బరిలోకి దింపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మల్లారెడ్డి ఏకంగా మంత్రివర్గంలోకి కూడా రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మంత్రి మల్లారెడ్డి అధిష్టానానికి చాలా దగ్గర అవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల నుంచి కూడా మల్లారెడ్డికి సుధీర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గమన్నట్టుగా కూడా వీళ్ళిద్దరి మధ్యలో కూడా అప్పటి నుంచి ఒక పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో ఇరువురు నేతలు బహిరంగంగానే చాలా వరకు కూడా ప్రతి విమర్శలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా సుధీర్ రెడ్డిని అసంతృప్తి చెలారేస్తూ అప్పట్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా చర్చలు సఫలం కాలేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అయితే సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా సుధీర్ రెడ్డి పార్టీని వీడాలని చెప్పి గత కొంతకాలంగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ లో కొనసాగే విషయంలో చాలా కాలంగా మల్లగులాలు పడుతూ వస్తా ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కూడా ఇది మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగిందని మనం చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ లో ఎంతకాలం ఉన్నా కూడా తనకు ఇప్పట్లో టికెట్ వచ్చే అవకాశం లేదు ఇంకా అని చెప్పి, అదేవిధంగా తన కుమారుడి భవిష్యత్ దృష్ట్యా కూడా పార్టీ మారాలని చెప్పి కూడా సుధీర్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డితో తనకున్న ఏదైతే బంధుత్వం ఉందో అది కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఖచ్చితంగా ఈ పరిస్థితిలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు మరికొద్ది సేపట్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సుధీర్ రెడ్డికి ఇంటికి వెళ్ళనున్నారు. అక్కడ ఆయన సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఒక గట్టి పట్టున్న నాయకుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గట్టి పట్టున్న నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నారంటే ఖచ్చితంగా పార్టీకి అది ఒక ఎదురు దెబ్బ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ప్రగతి భవన్ లో ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వార్ లో మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు కూడా ఇట్లాంటి అసంతృప్తులందరితో కూడా ఒకవైపు చర్చిస్తా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఈ ఎంత బుజ్జగించినా కూడా చాలా మంది పార్టీని వీడుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉంది. ఈ సభ రోజే బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక గట్టి షాక్ తగిలిందని చెప్పి కూడా మనం మేడ్చల్ మల్కాజ్గిరిలో చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో హ్యాట్రిక్ సాధించాలని చెప్పి చూస్తా ఉంది. అయితే అయినప్పటికీ ఇట్లాంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ పార్టీని వీడుతున్నందున ఖచ్చితంగా ఇది పార్టీకి ఒక పెద్ద దెబ్బగానే మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇట్లాంటివి వీళ్ళైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రియా. అయితే రాజు, ఇప్పుడు చూసుకుంటే వరుసగా బీఆర్ఎస్ పార్టీలో రోజుకో రాజీనామాలు ఎదురవుతున్నాయంటే దీనికి అధికార పార్టీ నిర్లక్ష్యం కారణమని మనం అనుకోవచ్చా?
ప్రియా అయితే అధికార పార్టీ నేతలు 2018 తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి చేపట్టడం జరిగిందో అప్పుడు వలసల్ని తీవ్రంగా అంటే బాగా ప్రోత్సహించడం జరిగింది. అంటే ప్రతిపక్షాలు ఉండవేమో అన్న విధంగా కూడా ఈ వలసలు అయితే ప్రోత్సహించడం జరిగింది. రాజకీయ పునరేకీకరణ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కావచ్చు, లేదంటే కీలక ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులను కావచ్చు, వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. బంగారు తెలంగాణ లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నాము, కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం అనేది ఏదైతే ఉందో దాని ద్వారా ఆ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు, కీలక నేతలందరూ కూడా బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. తీరా వాళ్ళకు పదవులు ఇస్తామని చెప్పి, ఇతర అవకాశాలు ఇస్తామని చెప్పి అయితే మాట ఇవ్వడం జరిగిందో అది అందరికీ కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే లిమిటెడ్ గా ఉంటాయి పదవులు కానీ ఇవన్నీ కానీ. సో మంది ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా ఆశించి, అవకాశాల కోసం ఆశించి భంగపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఇంకా మాకు అవకాశం రాదు అని ఎవరైతే భావిస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కనిపిస్తా ఉంది కాబట్టి సో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అటు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ రోజు సీఎం కేసీఆర్ ఏదైతే సభ ఉందో మల్కాజ్గిరిలో దానికి సుధీర్ రెడ్డికి కనీసం ఆహ్వానం కూడా లేదని చెప్పి ఆయన సన్నిహితుల వద్ద కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి కీలకమైన నేతకు గతంలో చాలా భారీ మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తికి, అట్లాంటి కీలకమైన నేతకు, నియోజకవర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నేతకు ఇట్లాంటి సమావేశానికి ఆహ్వానం లేదు అని చెప్పి ఏదైతే ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నారో, ఇట్లాంటి తన సన్నిహితుల వద్ద చెప్పుకొని తను బాధపడే సందర్భం కూడా ఉందని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. సో ఇట్లాంటి కీలక నేతలను బీఆర్ఎస్ పార్టీ కావాలనే దూరం చేసుకుంటా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా సో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా రాజీనామా చేసి వాళ్ళ ఆల్టర్నేట్ చూసుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరూ భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ చేరికలు ఇంకా కూడా అంటే ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాల పర్వం ఉందో ఇది గత కొంతకాలంగా కొనసాగుతుంది, ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ప్రియ అయితే రాజు, ఇప్పుడు చూసుకుంటే ఈ వరుస బీఆర్ఎస్ రాజీనామాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు గట్టిగా వస్తున్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈసారి హ్యాట్రిక్ కొట్టడం కష్టమే అని మనం అనుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఎంత మేర ఉందంటారు? ప్రస్తుతం అయితే మనం గెలుపోవటంలో ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేం. కానీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజల్లోకి బలంగా వెళ్తా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వాళ్ళ ఒక సభలు కూడా తెలంగాణలో ప్రచారం ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కీలకమైన నేతలు పార్టీ నుంచి వీడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంతమేర మైనస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఒకవేళ ప్రజలు కనుక ఖచ్చితంగా 9 ఏళ్ల పాలన చూస్తామని చెప్పి నిర్ణయించుకుంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కానీ ఇంకా మనకు ఎలక్షన్స్ కి నవంబర్ 30 వరకు ఆ సమయం ఉంది కాబట్టి ఆ తేదీ వరకు ప్రచారంలో ప్రజల్లోకి ఎవరు ఎక్కువ బలంగా వాళ్ళ మేనిఫెస్టోని కానివచ్చు, లేదంటే వాళ్ళ పార్టీ యొక్క ఐడియాలజీని కావచ్చు, ఎవరైతే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తారో వాళ్ళకు గెలుపు అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇప్పుడే మనం అయితే ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుందా లేదంటే కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందా అని ఖచ్చితంగా ఎందుకంటే చెప్పలేము. ఇద్దరు కూడా 2 పార్టీల మధ్య పోటీ అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. బీజేపీ అయితే పోటీలో కూడా ప్రస్తుతం లేదు అని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్న సందర్భంలో ఇటు 9 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరోవైపు మరొక అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంది. ఈ రెండింటి మధ్యనే ఖచ్చితంగా పోటీ ఉంటుందని కూడా మనం అయితే చెప్పవచ్చు. కానీ ఏదైతే ఇప్పటి నుండి ఎలక్షన్ వరకు ఏ పార్టీ అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుందో వాళ్ళకి గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా భావిస్తారు. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అయితే 2 పార్టీల మధ్య డూ ఆర్ డే అంటే నువ్వా నేనా అన్న చందంగా ఫైట్ అయితే ఉందని చెప్పి చెప్పవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ రాజు.